చతుర్విధ జల విధానంపై ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గోటిగార్పల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో 25 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెక్ డ్యాం, వాటర్ షెడ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. చతుర్విధ జల విధానం అమలుతో రాజస్థాన్లో మంచి ఫలితాలు వచ్చాయని, తెలంగాణలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఎక్కడ నీరు అక్కడే ఇంకేలా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం అనుసరించకుండా 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పైగా రైతులపైనే 1,000 కోట్ల భారం పడిందన్నారు. 1 ఎకరం భూమిలో సంవత్సరానికి సుమారు 40 లక్షల లీటర్ల వర్షపు నీరు కురుస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆ వర్షం నీటిని కాపాడుకుంటే రైతులకు ఎంతో ఉపయోగకరమని ఆయన చెప్పారు. ఈ యొక్క హనుమంతరావు గారి యొక్క 4 వాటర్ కాన్సెప్ట్ తెలంగాణలో తీసుకురావాలంటే తప్పన ఏదైతే సిద్ధారెడ్డి గారు వ్యక్తం చేశారో దానిని రాజస్థాన్లో మరి విజయవంతమైందో మొత్తం దేశాన్ని కూడా పరిచయం చేయాలనే ఒక ఆలోచన మేరకు ఇటీవల ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావించినప్పుడు రాజస్థాన్లో మంచి స్పందన ఉన్నది. మన ప్రభుత్వాలు ఎందుకు దీని పట్ల మొగ్గు చూపడం లేనటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలా, ఆలోచన చేయాలి. తెలంగాణ సస్యశ్యామలం కావడానికి 1,000 లక్షల కోట్ల డబ్బులు అవసరం లేదు. మరి ఎక్కడికక్కడ ఈ వర్షం నీరు అట్టిపెట్టి మన ఊర్లో పడ్డటువంటి నీరును మనమే అట్టిపెట్టి మన ప్రాంతానికి ఉపయోగం చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవటం లేనటువంటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం అయింది. దానివల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. గొట్టం గారి పల్లి గ్రామంలో వాడుకున్నరో 30 ఏళ్ళ సంది వాడుతుంటే ఈడ చెరుకు వండకుండే, ఇప్పుడు చెరుకు వండుతుంది. చెరుకు బాగా నీళ్ళు కావాలి. అట్లే ఇక్కడ ఉపాధి లేకుంటే బయట వేరే ఊర్లకు వేరే జిల్లాలకు పోయి ఉపాధి చేసి ఇప్పుడు మా కళ్ళాలో చూసినప్పుడు ఆ చెరుకు వండుతుంది. అదే కాక వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుండ్రు. ఎందుకు ఇక్కడ పనిచేస్తుందంటే మాకు ఓన్లీ వానకాలంలో పని ఉంటుంది, ఎండాకాలంలో వేసవి కాలంలో పని ఉండదు. అంటే ఇక్కడ 3 పంటలు వండుతున్నాయి. మా కళ్ళారా చూసినాం. తప్పనిసరిగా ఇది అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పాటించాలి. బాధాకరం ఏంటంటే ఇది ఉదాహరణగా చూసుకొని రాజస్థాన్ వాడుకున్నది, ఎడారులున్న రాజస్థాన్ వాడుకున్నది కానీ మన తెలంగాణ వాడుకున్నది.